హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఎగ్జామ్ టాపిక్స్లోని క్వశ్చన్ 6 అయితే మనం చూడబోతున్నాం. ఓకే, సో వీడు ఏం అడుగుతున్నాడు ఇక్కడ అంటే, ఏ కంపెనీ యూజెస్ NFS టు స్టోర్ లార్జ్ వీడియో ఫైల్స్ ఇన్ ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. ఓకే, సో సింపుల్గా వచ్చేసి వీడు ఆన్ ప్రిమిసెస్లో వచ్చేసి వీడియో ఫైల్ స్టోర్ చేయడానికి NFS యూస్ చేస్తున్నాడంట. ఓకే, ఈచ్ వీడియో ఫైల్స్ రేంజెస్ ఇన్ 1 MB to 500 GB. Okay, the total size is 70 MB and no longer growing. The company decided to migrate these video files to the Amazon S3. Okay, సో ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు వాడు, వీటిని వచ్చేసి S3లోకి మైగ్రేట్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, అండ్ కంపెనీ అండ్ ఇక్కడ వచ్చేసి కంపెనీ మస్ట్ మైగ్రేట్ ది వీడియో ఫైల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, వైల్ యూజింగ్ ది లీస్ట్ నెట్వర్క్ బ్యాండ్విడ్త్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది వచ్చేసి NFS. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే, ఇది వచ్చేసి స్టోర్ లార్జ్ వీడియో ఫైల్స్. సో ఇది వచ్చేసి వీడియో ఫైల్స్. ఓకే, NFS ఇదేం చేస్తుంది, NFS అదేవిధంగా ఇవి వీడియో ఫైల్స్. ఓకే, సో దీన్ని అంటే సింపుల్గా వచ్చేసి ఫస్ట్ మనం వచ్చేసి ఇంతవరకు చూద్దాం. అంటే ఈ కంపెనీ యూజెస్ NFSని కంపెనీ అనేది ఎట్లా వాడుతుందని చెప్పనేసి మనం ఇక్కడ దాకా మన సెటప్, నేనైతే దీన్ని సెటప్ చేశాను. సో ఫస్ట్ దీన్ని చూసి నెక్స్ట్ వచ్చేసి దీన్ని వాడు మైగ్రేట్ చేయమన్నాడు కదా, దాని తర్వాత మనం ఈ ఆన్సర్స్ అన్నింటినీ దీంట్లో పాసిబుల్ అంటే సెలెక్ట్ అయ్యే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసి దాన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పనేసి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేశానంటే, దీనికోసం సింపుల్గా నేను వచ్చేసి ఒక VPCని డిఫాల్ట్ VPC ఉంది కదా, దీని వచ్చేసి మన ఆర్గనైజేషన్ ఆన్ ప్రిమిసెస్ అనుకుందాం. సో దాంట్లో వచ్చేసి నా దగ్గర 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశాను. యాక్చువల్లీ నేను వచ్చేసి ఒకటి వచ్చేసి ఫైల్ గేట్వే అని ఒకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఏది Q6 NFS అని చెప్పనేసి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి Q6 మౌంట్ ఇన్స్టెన్స్ అని చెప్పనేసి. దీని ఏమనుకున్నానంటే, Q6 NFS అనేది ఈ ఇన్స్టెన్స్ నేమ్ చేశానంటే నేను NFS సర్వర్గా చేశాను. దాని తర్వాత ఈ Q6 మౌంట్ దీన్ని వచ్చేసి ఈ NFSని ఇది వాడుకుంటుంది. ఓకే, అది ఏ విధంగా చెప్పనేసి మనం చూద్దాం. సో ఇక్కడ మనగా చూసుకుంటే Q6 NFS ఉంది కదా, ఇది వచ్చేసి Q6 NFS, ఇది వచ్చేసి ఫైల్ సర్వర్, ఇది ఫైల్ సర్వర్. ఓకే, ఇక్కడ వచ్చేసి సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ 1 పాత్ ఉంది కదా, మనం చూసుకోవచ్చు. ఇక్కడ నాకు జస్ట్ ఒక 1 అనే ఫోల్డర్ ఉంది. ఓకే, ఈ 1 అనే ఫోల్డర్లో నేనేం చేశానంటే, ఇక్కడ నెక్స్ట్ వచ్చి దీంట్లోకి వచ్చేసి NFSని నేను మౌంట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం దీంట్లోకి వెళ్ళేసి ఏమేమి ఫైల్స్ ఉన్నాయో మనం లిస్ట్ చేద్దాం. ఇక్కడ నాకు 1.txt 2.txt అని చెప్పనేసి. ఓకే, మన క్వశ్చన్లో వచ్చేసి వాడు వీడియో ఫైల్ అడిగాడు. మనం వచ్చేసి ఇక్కడ సింపుల్గా దీని వచ్చేసి మనం ఒక టెక్స్ట్ ఫైల్తో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది కదా, దీని వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వచ్చేసి దీన్ని మౌంట్ చేస్తున్నాను దీనికి. ఓకే, ఇది ఇంకోటి సారీ దీంట్లో వచ్చేసి నేను మౌంట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ సేమ్ ఫోల్డర్ 1 అనే ఫోల్డర్లో ఈ సర్వర్లో కానీ నేను దీన్ని మౌంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ 1లో ఏమైనా క్రియేట్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4.txt అని చెప్పనేసి క్రియేట్ చేస్తాను. టచ్ 4.txt నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఇది క్రియేట్ చేయగానే ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 1 ఫోల్డర్ ఉంది కదా, ఈ 1 ఫోల్డర్లో కన్నా ఒకటి 4.txt అని చెప్పనేసి ఫైల్ క్రియేట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను అనుకో, టచ్ 5.txt అని చెప్పనేసి. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఫైల్ అనేది ఈ ఇన్స్టెన్స్లో ఈ పాత్లో కన్నా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ 5.txt వచ్చింది. ఓకే, ఈ మౌంట్ పాయింట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే F-H ఇచ్చామంటే ఇక్కడ ఇది సింపుల్గా చూడండి, ఇది వచ్చేసి ఈ పాయింట్ అంటే ఏది ఇక్కడ వచ్చేసి హోమ్ ఉబుంటూ 1 అనేది ఏ దానికంటే 172.31.36.227 యాక్చువల్గా చూసామంటే ఇది దీని యొక్క ప్రైవేట్ IP. సో ఇది వచ్చేసి మనకి NFS సర్వర్ అనమాట. ఈ NFS సర్వర్కి మన పర్పస్ కోసం నేనేం చేశానంటే ఇట్లాగా మౌంట్ చేశాను. ఇది ఇట్లాగా ప్రజెంట్ ఇట్లా ఉంది. సో వాడేం చెప్తున్నానంటే క్వశ్చన్లో, ఓకే ఇట్లా ఉంది, ఇదిలో 70 TB స్టోరేజ్ ఉంది, అది ఇంకా పెరగట్లేదని చెప్తున్నాడు. సో ద కంపెనీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందంటే, కంపెనీ వచ్చేసి దీన్ని ఇది ఉంది కదా, దీన్ని NFSని S3లోకి అటాచ్ చేయాలనుకుంటుంది. ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. అంటే సేమ్ ఇప్పుడు మనం ఎట్లాగైతే వాడుతున్నామో, అంటే చెప్పాము కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1లో నేను ఏదైనా మోడిఫికేషన్ అంటే ఒక ఫైల్ యాడ్ చేస్తే డిలీట్ చేస్తే ఏమవ్వాలంటే, ఇది మౌంట్ అయిన ప్రతి దగ్గర కన్నా రిఫ్లెక్ట్ అవ్వాలి. సేమ్ అదే ఇక్కడ క్వశ్చన్లో కన్నా అదే అడుగుతున్నాడు. S3 యూస్ చేసి సేమ్ అదే ఫంక్షనాలిటీస్ని తీసుకురావాలని చెప్పనేసి. ఓకే, సో ఇప్పుడు మనం ఆన్సర్స్ చూద్దాం.
ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోదాం. ఈ ఆన్సర్ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఆప్షన్స్ మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదో చూద్దాం. సో ద ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ సి, deploy an S3 file gateway on premises, create a public service point to connect to the S3 file gateway, create an S3 bucket, create a new file share to S3 file gateway, point the file share to the S3 bucket, transfer the data from the existing NFS file share to S3 file gateway. ఓకే, సో ఇది ఇక్కడ సింపుల్గా ఏం లేదు, వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఫైల్ గేట్వే మన S3 ఫైల్ గేట్వేని క్రియేట్ చేసిన తర్వాత అదే ఎన్ఎఫ్ఎస్ దాంట్లోనే ఒక ఎన్ఎఫ్ఎస్ ఫైల్ షేర్ క్రియేట్ చేసి, అంటే ఎన్ఎఫ్ఎస్ ఫైల్ షేర్ అంటే అది ఏ S3 బకెట్కి పాయింట్ అవ్వాలని చెప్పనేసి అది ఓకే క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫైల్ షేర్ ఏ అయితే మౌంట్ ఉంటాయో ఆ మౌంట్ అయినవన్నీ కన్నా ఆ S3 ఫైల్ షేర్కి మౌంట్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, మిగతా ఆల్రెడీ ఉన్నది ఉంది కదా, ఆ ఉన్నదాన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ఓకే, అది ఎట్లాగో చూద్దాం. నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక బకెట్ని అయితే నేను ఆల్రెడీ S3 ఇది క్వశ్చన్లో చెప్పినట్లు నేనైతే ఒక ఫైల్ గేట్వే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత అది కానీ సర్వీస్ పబ్లిక్ పాయింట్ అంతా నేను ఇక్కడ వరకు క్రియేట్ చేశాను. ఓకే, S3 బకెట్ కానీ క్రియేట్ చేశాను, ఫైల్ షేర్ కానీ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఓకే దీన్ని ఇక్కడ నేను వచ్చేసి దీన్ని కాపీ చేసి సింపుల్గా నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది ఉంది కదా Q6 NFS, ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్లో నేనేం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చేసి ఒక 2 అని చెప్పనేసి ఓకే MKDR 2 అని చెప్పనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ S3 ఉంది కదా, ఈ S3ని దీనికి నేను మౌంట్ చేస్తాను. ఓకే, సింపుల్గా ఈ కాపీ నేను ఇక్కడ నేను చేయగానే ఏమవుతుందంటే నా దగ్గర ఆల్రెడీ S3 బకెట్ భాస్కర్ Q4 అని చెప్పనేసి ఉంది. ఓకే, నేను చూపిస్తాను అది. ఓకే, S3 బకెట్ నా దగ్గర బకెట్స్లోకి వచ్చామంటే భాస్కర్ Q4 ఉంది, ఇక్కడ ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇది S3 బకెట్లోది ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ అంటే ఇక్కడ నా దగ్గర ఫస్ట్ వచ్చేసి మనం ఈ 2లో ఏమున్నాయని చెప్పేసి మనం చూసుకుందాం. ఓకే, ప్రజెంట్ అయితే ఈ 2లో నాకు ఏం లేవు. నేను వచ్చేసి ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడికి మౌంట్ చేస్తాను. ఓకే, సో ఇది కాపీ చేసి ఈ ఫైల్ షేర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఇక్కడ ఈ 2కి నేను మౌంట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏ పాత్ ఇది, దీని పాత్ ఏంటంటే హోమ్ Ubuntu 2. ఓకే, సో ముందర LS ఉంది కదా, అది మనం తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మౌంట్ అయింది. ఇప్పుడు నేను LS ఇచ్చానంటే నాకేం జరగాలంటే యాక్చువల్గా ఈ బకెట్లో ఉన్న ఫైల్స్ అన్నీ నాకు ఇక్కడ కనిపించాలి. ఓకే, చూద్దాం అది కనిపిస్తుందో లేదో. CD2 LS. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ LS మనం ఈ 2లోకి రాగానే మనకి ఏంటంటే S3లో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేశాను అనుకో, జస్ట్ 5.txt అని చెప్పనేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బకెట్లోకి వెళ్ళానంటే నేను వచ్చేసి ఈ బకెట్లోకి వెళ్ళేసి ఇక్కడ 5.txt అని చెప్పనేసి నేను సెర్చ్ చేస్తే ఓకే 5.txt నో మ్యాచెస్ 1 minute 5.txt 1 minute 2లో 5.txt అని చెప్పేసి నేను ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, 3.5.txt ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ బకెట్లోకి మనకి స్టోర్ అవ్వాలి. 1 minute ఎక్కడ స్మాల్ మిస్టేక్. ఓకే, నేను మళ్ళీ వచ్చేసి రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. ఓకే, 5.txt ఇక్కడ మనం చూడొచ్చు 5.txt అని చెప్పనేసి వచ్చింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నేను ఓకే ఫైల్ సిస్టమ్ అంటే ఈ ఏం చెప్పాడు, ఇది వచ్చేసి ఎట్లాగా మౌంట్ అయింది, ఈ S3 బకెట్ అనేది ఎట్లాగా మౌంట్ అయిందంటే ఇది ఫైల్ సిస్టమ్ లాగా మౌంట్ అయింది. ఇంకా నేను సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఈ EC2 ఇన్స్టెన్స్ కదా, ఈ EC2 ఇన్స్టెన్స్లో కానీ దీన్ని నేను మౌంట్ చేస్తాను. ఓకే, LS నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను 3 దీంట్లోనే CD. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 అని చెప్పనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, 3 అని ఉంది, దాంట్లోకి వెళ్ళేసి మనం చూసుకున్నట్లయితే 3లో రైట్ నౌ ఏం లేదు. ఓకే, ఈ ఏం లేకుంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫైల్ షేర్ ఉంది కదా, ఈ ఫైల్ షేర్ని ఇక్కడ మనం మౌంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీని నుంచి మనం బయటకు తెద్దాం. పేస్ట్ ఇక్కడ మౌంట్ పాత్లో /home Ubuntu 3. ఓకే, ఇప్పుడు మనం ఈ 3లోకి వెళ్ళామంటే LS 5.txt చూడొచ్చు. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ఏమంటే నేను వచ్చేసి టచ్ 7.txt అని చెప్పనేసి 7.txt. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం కంటెంట్ గా యాడ్ చేస్తాను. దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్స్టెన్స్ ఫైల్ గేట్వే.
ఓకే, సో దీన్ని మనం 7.txt పంపిద్దాము. 7.txt సారీ, there is no such file or directory. Touch 7.txt cat. సారీ ఇక్కడ క్యాట్ కాదు, ఎక్కువ వాడను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఈ ఇన్స్టెన్స్లో 7.txt నేను మనం చూసుకోవచ్చు 7.txt. ఓకే, కంటెంట్ దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్స్టెన్స్ ఫైల్ గేట్వే. నేను ఇక్కడికి వెళ్ళేసి సేమ్ ఇప్పుడు కానీ నేను చూసానంటే ఇక్కడ నాకు 7.txt అని చెప్పినేసి ఒక ఫైల్ వస్తుంది. దాంట్లో కంటెంట్ ఏముందని చెప్పినేసి చూద్దాం మనం. యా, సేమ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫైల్ ఇన్స్టెన్స్ గేట్వే. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫైల్ షేర్ వచ్చేసి S3 నుంచి అని చెప్పనేసి మనకి కన్ఫర్మ్గా మనం చేసింది S3 నుంచి. సో ఇప్పుడు మనం ఇక్కడ S3 బకెట్లోకి వెళ్ళానంటే నాకేమో జరుగుతుండాలంటే 7.txt అనేది ఇక్కడికి వచ్చుండాలి. ఓకే, సో రిఫ్రెష్. ఓకే, 7.txt రైట్. యా, 7.txt ఉంది. దీని కానీ ఓపెన్ చేస్తే దీని లోపల మన కంటెంట్ ఏమనాలంటే దిస్ ఈస్ ఫ్రమ్ అని చెప్పనేసి మనకున్నారు రైట్. చూడొచ్చు ఇక్కడ మనకు దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్స్టెన్స్ ఫైల్ గేట్వే. ఓకే, ఇక్కడ మనకి అర్థమైంది కదా, అంటే ఏంటని చెప్పనేసి మనం ఒక S3ని ఫైల్ గేట్వేగా మనం మౌంట్ చేసాం. ఇది క్వశ్చన్లో ఎగ్జాక్ట్గా వాడు అడుగుతున్న ఆన్సర్. ఓకే, సో ఇది ఆప్షన్ సి ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఆప్షన్ 1 ఎందుకు కాదు అని చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి మిగతా ఆప్షన్స్ కానీ ఏబిసి ఏబిడి కానీ చూద్దాం మనం. క్రియేట్ ఏ S3 బకెట్, క్రియేట్ ఏ IAM role that has permissions to write the S3 bucket. ఓకే, use the AWS CLI to copy all the files locally to the ES3 bucket. ఓకే, ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ఓకే మనం ఫైల్స్ని కాపీ చేయొచ్చు. ఫైల్స్ని కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ఫైల్స్ని ఎట్లా వాడుకోగలుగుతుంది అంటే చాలా దగ్గర పాయింట్స్ దగ్గర. ఇప్పుడు సపోజ్ నాకు 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 2 ఇన్స్టెన్స్ దగ్గర అది మౌంట్ అయి ఉండాలి. మౌంట్ అయినప్పుడు అంటే దీంట్లో ఏమైనా చేంజెస్ జరిగితే దీని మీద ఈ పాయింట్లకు మనం అప్లోడ్ చేస్తే అదేమన్నాలంటే వేరే దాంట్లో కానీ మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి దీని ద్వారా మనం చేయలేం. ఇది వచ్చేసి ఇన్వాలిడ్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కానీ చూస్తే AWS స్నోబాల్ ఎడ్జ్ జాబ్. అస్సలకి ఇది వ్యాలిడ్ ఆప్షనే కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్ చేసేది కాదు, ప్లస్ మళ్ళీ అది మనకు వాడుకోవాలి నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి అసలు ట్రాన్స్ఫర్ అనేది ఆప్షన్ స్నోబాల్ ఎడ్జ్ డివైస్ అనేది అసలు కనెక్ట్ అవ్వదు. ఓకే, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ కనెక్ట్ సెటప్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్ అండ్ S3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అనేది ఈ ఆప్షన్ ఇమీడియట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కనుక మనం చూసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఇచ్చాడు. యాక్చువల్గా డైరెక్ట్ కనెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర అది మంత్స్ టైం తీసుకుంటుంది, వీక్స్ నుంచి మంత్స్ టైం తీసుకుంటుంది. సో మనం ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి మనం క్వశ్చన్లో చూడగానే డైరెక్ట్ కనెక్షన్ అనే ఆప్షన్ని ప్లస్ స్నోబాల్ అనే ఆప్షన్ని రెండింటిని క్లియర్గా ఎలిమినేట్ చేసేయచ్చు వితౌట్ ఎ డౌట్. ఓకే, సో ఇది మనం ఈ విధంగా ఫైల్ గేట్వే యూజ్ చేసి మనం డేటా అనేది అంటే S3ని మన ఆన్ ప్రిమిసెస్లో సర్వర్స్లో కన్నా మనం ఒక ఫైల్ షేర్గా అంటే NFS ఫైల్ షేర్గా మనం దాన్ని మౌంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది క్వశ్చన్ 6 రిలేటెడ్ డీటెయిల్ కాన్సెప్ట్. ఓకే, నేను వచ్చేసి నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. దాంట్లో ఏం చేస్తానంటే నేను వచ్చేసి ఈ ఫైల్ గేట్వే అంటే ఏంటి ఎగ్జాక్ట్గా, అది ఎట్లా మనం క్రియేట్ చేయాలి, దాన్ని ఎట్లా మౌంట్ చేయాలని చెప్పనేసి ఈ డీటెయిల్స్ అన్ని కానీ నేనైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో దీనికి వచ్చేసి క్వశ్చన్ 6కి వచ్చేసి సంబంధించిన వీడియో అయితే ఇది. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.